హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మీకు చెప్పబోతున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి అని చూసే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్టు వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది నేర్చుకోవాలి. వెబ్‌సైట్ అనేది మీకు చేయరాకపోతే ఎటువంటి కోడింగ్ లేకుండా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వెబ్‌సైట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన గ్రాఫిక్స్, పోస్ట్స్, ఆ తర్వాత లోగోస్ ఇవన్నీ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సో, వెబ్‌సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు మీకు నేను చూపియబోతున్నాను. వెబ్‌సైట్ డిజైనింగ్ మనం నేర్చుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే హోస్టింగ్ అనేది కావాలి. హోస్టింగ్ అండ్ డొమైన్ అనేది కావాలి. డొమైన్ మీరు ఒకవేళ డొమైన్ తీసుకోవాలి అనుకుంటే మీరు గోడాడీలోకెళ్ళి జస్ట్ గోడాడీ అని టైప్ చేయండి. గోడాడీ టైప్ చేస్తే మనకి డాష్‌బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే. డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరేదైతే డొమైన్ నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో మీ బిజినెస్‌కి సంబంధించి, ఆ డొమైన్ నేమ్ అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసి చూడండి. డొమైన్ నేమ్ అనేది వచ్చింది. నేనేదైతే డిజిటల్ శిఖరం డాట్ కామ్ అని సెర్చ్ చేశానో ఆ డొమైన్ అవైలబుల్‌గా ఉంది. అవైలబుల్‌గా ఉంటే మనం మన ఓన్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. ఈ డొమైన్ నేమ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి. పర్చేజ్ చేసిన తర్వాత ఈ డొమైన్ నేమ్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు హోస్టింగ్ కావాలి కాబట్టి హోస్టింజర్‌ని నేను ఓపెన్ చేస్తున్నాను. హోస్టింజర్. ఇక్కడ మనం హోస్టింగ్ అనేది పర్చేజ్ చేయొచ్చు. హోస్టింగ్ అనేది పర్చేజ్ చేస్తే మనకి డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇక్కడ ప్లాన్స్ అనేటివి ఉంటాయి. చూడండి సింగిల్ వెబ్‌సైట్‌కి అయితే మంత్లీ రూ. 69 అనేది ఉంటుంది. తర్వాత ప్రీమియంలోకొచ్చేసి మంత్లీ 149 ఉంటుంది. అలానే 100 వెబ్‌సైట్స్ అనేటివి మనం దీంట్లో డిజైన్ అనేది చేసుకోవచ్చు. 100 జీబీ స్టోరేజ్ అనేది ఉంటుంది. తర్వాత ఫ్రీ డొమైన్ అనేది ఇస్తారు దీంట్లో. మీరు గోడాడీలో డొమైన్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గోడాడీలో డొమైన్ నేమ్ అవైలబుల్‌గా ఉందా? లేదా? అని సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ అవైలబుల్‌గా ఉంటే అదే డొమైన్‌ని మనం ఇక్కడ హోస్టింగర్ వాళ్ళు ఏదైతే ఫ్రీగా ఇస్తున్నారో ఇందులో మనం యాడ్ చేయవచ్చు. మళ్ళీ బిజినెస్ ప్లాన్ అనేది ఉంది. తర్వాత క్లౌడ్ స్టార్టప్ అని ఉంది. నేనేది ప్రిఫర్ చేస్తానంటే మీకు ప్రీమియం అనేది సరిపోతుంది. సింగిల్ వెబ్‌సైట్ మీరు తీసుకుంటే మీకు మళ్ళీ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వెబ్‌సైట్ క్లయింట్స్ కోసం వెబ్‌సైట్స్ అనేది డిజైన్ చేయాలి అనుకుంటే మీరు మళ్ళీ హోస్టింగ్ అనేది పర్చేజ్ చేయాలి. 2 సార్లు పర్చేజ్ చేయకుండా ఒకేసారి మీరు గనక ప్రీమియం తీసుకున్నట్టయితే మీరు దీంట్లో 100 వెబ్‌సైట్స్ అనేటివి డిజైన్ చేయవచ్చు. ఓకే. అన్‌లిమిటెడ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేటివి దీంట్లో ఉంటాయి. అలానే వూకామర్స్ వెబ్‌సైట్ గూడా ఈ ప్లాన్‌లో మనం డిజైన్ చేయవచ్చు. ఇది చేయాలి అనంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలి. మీరు గనక ప్రీమియం ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే చూస్ ఏ ప్లాన్ అనండి. చూస్ ఏ ప్లాన్ అన్న తర్వాత ఇలా వస్తుంది. మనకు ప్రైస్ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. ఇలా. ఇక్కడ చూడండి 48 మంత్స్‌కైతే 149 పడుతుంది. 24 మంత్స్‌కైతే 179 పడుతుంది. ఇక్కడ మీకు ప్రైస్ అనేది తక్కువ అవుతుంది. బట్ ఏంటి అంటే 24 మంత్స్ గనక మీరు తీసుకుంటే రూ. 4296 అయితది. అదే మీరు 48 మంత్స్‌కి తీసుకుంటే 7000కి అవుతుంది. చూడండి మనకిక్కడ ప్రైస్ అనేది తక్కువ అవుతుంది. 48 మంత్స్ అనేది మీరు తీసుకోండి. తర్వాత కంటిన్యూ అనండి. కంటిన్యూ అన్న తర్వాత దానికన్నా ముందు అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. గూగుల్ తోటి మీరు సైన్ అప్ అవ్వండి. చూడండి గూగుల్ తోటి సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ మీకు బిల్లింగ్ అడ్రెస్ వస్తది. మీ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేయండి. తర్వాత అడ్రెస్ అనేది ఇవ్వండి. ఇక్కడ మనకు ప్రైస్ అనేది టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత కంటిన్యూ అనండి. కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ ఎలా చేయాలి అనే డీటెయిల్స్ వస్తాయి. క్రెడిట్ కార్డ్, యూపీఐ లేదా పేపాల్ నుండి, పేటీఎం నుండి, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ యూజ్ చేసి మనం పేమెంట్ అనేది చేయవచ్చు. ఇలా పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది పే చేసిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ ఉంటుంది, వెబ్‌సైట్స్ ఉంటాయి, ఈమెయిల్స్ ఉంటాయి, డొమైన్స్ ఉంటాయి. తర్వాత వీపీఎస్ బిల్డింగ్ అనేది ఉంటుంది. మీరు వెబ్‌సైట్స్ క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ ఆల్రెడీ నా వెబ్‌సైట్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే.
తర్వాత ఈమెయిల్స్ అనేటివి క్లిక్ చేస్తే ఈమెయిల్‌కు సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డొమైన్స్. సో, డొమైన్ అనేది మీకు అవైలబుల్‌గా ఫస్టే చూపెట్టదు. అప్పుడు ఏం చేయాలి అంటే యాడ్ న్యూ డొమైన్ అని క్లిక్ చేయండి. గెట్ ఎ న్యూ డొమైన్ దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే గోడాడీలో సెర్చ్ చేశారో, మీకు కావాల్సిన డొమైన్ నేమ్ అవైలబుల్‌గా ఉందా లేదా అని సెర్చ్ చేశారో, ఆ డొమైన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసిన తర్వాత నేను జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఈ వెబ్‌సైట్ అనేది నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను. సో, అందుకే నాకు ఈ డొమైన్ అనేది నాకు చూపెట్టట్లేదు. సో, మీరు ఏదైతే డొమైన్ అనుకుంటున్నారో అది సెర్చ్ చేస్తే మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకే. సో, అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ యాడ్ ఎ వెబ్‌సైట్ అనండి. వెబ్‌సైట్‌లోకెళ్ళి యాడ్ ఎ వెబ్‌సైట్ అనండి. ఇక్కడ వర్డ్‌ప్రెస్, హోస్టింగర్, వెబ్‌సైట్ బిల్డర్ తర్వాత మైగ్రేట్ వెబ్‌సైట్ ఇవన్నీ అడుగుతుంది. మీరు వర్డ్‌ప్రెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వర్డ్‌ప్రెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ లాగిన్ డీటెయిల్స్ ఫర్ వర్డ్‌ప్రెస్ అకౌంట్. ఇది ఎందుకోసము అంటే మీరు డైరెక్ట్‌గా వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అవ్వడానికి. మళ్ళీ హోస్టింగర్‌కి రావాల్సిన అవసరం అనేది ఉండదు. మీరు డైరెక్ట్ మీ డొమైన్ టైప్ చేసి మీ వర్డ్‌ప్రెస్ లాగిన్ డీటెయిల్స్ అనేది కొడితే మీకు డైరెక్ట్ లాగిన్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. ఓకే. నేను పాస్వర్డ్ కూడా సెట్ చేశాను. సో, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్ డూ యూ వాంట్ టు బిల్డ్ అని అడుగుతుంది. ఆన్‌లైన్ స్టోరా, బ్లాగా, పోర్ట్‌ఫోలియోనా, బిజినెస్ అండ్ సర్వీసెసా, అఫిలియేట్ మార్కెటింగ్ సైటా, అదరా. మీ ఇష్టం. మీకు ఏదైతే సైట్ అనేది డిజైన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. సో, నేను అదర్ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫస్టే ప్రీ బిల్ట్ వెబ్‌సైట్స్ అనేటివి ఇస్తది. దీంట్లో మనకు సెలెక్ట్ చేసుకుంటే ఈ థీమ్ అనేది మనకు అప్లై అయ్యి మనం ఈ విధంగా వెబ్‌సైట్ అనేది డిజైన్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ థీమ్స్ కూడా ఉంటుంది. సో, ఇవన్నీ ఏం అవసరం లేదు. నేను దీన్ని క్రియేట్ ఎ బ్లాంక్ సైట్ అంటున్నాను. మళ్ళీ చూడండి యాడ్ ప్లగిన్స్ టు యువర్ సైట్. ప్లగిన్స్ ఏమైనా యాడ్ చేసుకుంటావా అని అడుగుతుంది. సో, ఇది కూడా నేను స్కిప్ చేస్తున్నా. మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే నేను ప్లగిన్స్ అనేటివి ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ డూ యూ వాంట్ టు జనరేట్ వెబ్‌సైట్ కంటెంట్ విత్ ఏఐ. ఒకవేళ మీరు ఏఐ ద్వారా వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నారా అని అంటే నేను మళ్ళీ ఇక్కడ కూడా స్కిప్ చేస్తున్నా. ఇప్పుడు మెయిన్‌గా వచ్చేసి మనం ఏదైతే డొమైన్ నేమ్ ఇచ్చామో, ఆ డొమైన్ నేమ్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. ఓకే. నేనిక్కడ డొమైన్ నేమ్ అనేది టైప్ చేస్తున్నాను. డొమైన్ నేమ్ అనేది టైప్ చేసిన తర్వాత కింద మీ డొమైన్ నేమ్ అనేది వస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో అది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ అనేది ఇచ్చిన తర్వాత వర్డ్‌ప్రెస్ అనేది మన వెబ్‌సైట్‌లోకి ఇన్‌స్టాల్ అవుతుంది. మన హోస్టింగ్ ప్లేస్‌లోకి వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. మీకు వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అడ్మిన్ ప్యానెల్ అనేది క్లిక్ చేయండి. అడ్మిన్ ప్యానెల్ అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా వర్డ్‌ప్రెస్‌లోకి తీసుకెళ్తుంది. సో, ఇది వర్డ్‌ప్రెస్ యొక్క డాష్‌బోర్డ్. వెబ్‌సైట్ అనేది మీరు చూడాలనుకుంటే లెఫ్ట్ సైడ్‌లో పైన ఈడ హోమ్ సైడ్ లింక్ ఉంది కదా! దీన్ని ఓపెన్ ఇన్ న్యూ టాబ్ అనండి. ఇలా మన వెబ్‌సైట్ అనేది వస్తుంది. స్టార్టింగ్‌లో. ఇలా వెబ్‌సైట్ అనేది వస్తుంది. ఇదొక థీమ్ కాబట్టి ఇలా వస్తుంది. చూడండి ఇక్కడ మీ డొమైన్ నేమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక థీమ్ అనేది యాడ్ చేయాలి అనంటే ఇక్కడ అపియరెన్స్ కనిపిస్తుంది కదా! అపియరెన్స్‌లోకెళ్ళండి. థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాడ్ న్యూ థీమ్ అనండి. యాడ్ న్యూ థీమ్ అన్న తర్వాత సెర్చ్ థీమ్‌లో ఇక్కడ ఆస్ట్రా అని టైప్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఒకవేళ రాకపోతే ఆస్ట్రా అని సెర్చ్ చేయండి. నేను ఆస్ట్రా థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్‌స్టాల్ అనేది అయ్యింది. యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్. సో, చూడండి వెబ్‌సైట్ అనేది మనకు స్టార్టింగ్‌లో ఇలా ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి హార్డ్ రిఫ్రెష్ అనేది చేస్తున్నాను. హార్డ్ రిఫ్రెష్. చూడండి. టోటల్‌గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ పోస్ట్ అనేది ఉంది. మన వెబ్‌సైట్ నేమ్ అనేది ఉంది. ఇప్పుడు
ఇవి 2 నేను క్లియర్ చేయాలి అనంటే పోస్ట్‌లోకెళ్ళి ఏదైతే హలో వరల్డ్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసి ట్రాష్ అంటున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి హార్డ్ రిఫ్రెష్ చూడండి. క్లీన్‌గా అయిపోయింది. క్లీన్‌గా అయిపోయింది. ఇప్పుడు ఇది గూడా మనకు కనిపియొద్దు అనంటే ఇక్కడ కస్టమైజ్ అని కనిపిస్తుంది గదా! కస్టమైజ్ క్లిక్ చేయండి. కస్టమైజ్ క్లిక్ చేసిన తర్వాత సైట్ ఐడెంటిటీ, తర్వాత సైట్ టైటిల్ అండ్ లోగో. ఇక్కడ సైట్ టైటిల్‌లో ఏదైతే ఉందో దీన్ని క్లియర్ చేయండి. తర్వాత పబ్లిష్ అనండి. పబ్లిష్ అన్న తర్వాత మళ్ళీ ఎగ్జిట్. పేజెస్ అనేటివి క్రియేట్ చేయాలి. సో, పేజెస్ అనేటివి క్రియేట్ చేయాలి అంటే పేజెస్‌లో క్లిక్ చేయండి. పేజెస్ అనేటివి క్రియేట్ చేయాలి. సో, పేజెస్ క్రియేట్ చేయడానికి వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో పేజెస్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ న్యూ అని కనిపిస్తుంది గదా! సో, డిఫాల్ట్‌గా మనకు హోమ్ పేజ్ అనేది యాడ్ అయింది. దీన్ని గూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో, డిలీట్ అనేది చేశాను. ఇప్పుడు మనం పేజెస్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ న్యూ పేజ్. హోమ్ అని టైప్ చేస్తున్నా. తర్వాత ఆస్టా సెట్టింగ్స్ కొన్నుంటాయి. ఇలా నార్మల్ సెలెక్ట్ చేసుకోండి కంటైనర్ లేఅవుట్ అనేది. సైడ్ బార్ వచ్చేసి నో సైడ్ బార్. తర్వాత పబ్లిష్ అనండి. 2 సార్లు పబ్లిష్ అనాలి. 2 సార్లు పబ్లిష్ అన్న తర్వాత ఒక ప్లగిన్ అనేది నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ప్లగిన్స్‌లోకెళ్ళండి. ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ అనండి. సెర్చ్‌లో ఎలిమెంటర్. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎలిమెంటర్ ప్లగిన్ అనేది మనకిక్కడ వస్తుంది. సో, దీనితోటి మనం కంప్లీట్ వెబ్‌సైట్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసి వెబ్‌సైట్ అనేది డిజైన్ చేయవచ్చు. ఇన్‌స్టాల్ అనేది అయింది. నేను యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనం ఏదైతే హోమ్ పేజ్ ఇచ్చామో ఈ హోమ్ పేజ్ ఇచ్చామో ఇది ఇక్కడ కనిపియాలి. సో, ఇక్కడ వేరేవి కనిపిస్తున్నాయి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ అపియరెన్స్‌లో మెనూస్ అని క్లిక్ చేస్తున్నా. మెనూస్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నా. సో, మెనూ అనేది నేను డిలీట్ చేశాను. ఇప్పుడు ఒక మెనూ అనేది యాడ్ చేస్తున్నా. మెయిన్ మెనూ. మెయిన్ మెనూ అనేది యాడ్ చేశాను. తర్వాత క్రియేట్ మెనూ అంటున్నాను. ఇక్కడ హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. యాడ్ టు మెనూ అంటున్నా. సో, మళ్ళీ సేవ్ మెనూ. సేవ్ మెనూ అన్న తర్వాత ఇదొకసారి రిఫ్రెష్. చూడండి మనం హోమ్ పేజ్ అనేది ఇంతకుముందు సెలెక్ట్ చేశాం కాబట్టి అది ఇక్కడ వచ్చింది. మనం ఏదైతే హోమ్ పేజ్ క్రియేట్ చేశామో అది ఇక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు డాష్‌బోర్డ్‌లోకెళ్ళండి. దీన్ని మళ్ళీ ఒకసారి హార్డ్ రిఫ్రెష్ అనేది చేయండి. ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో, ఇలా నోటిఫికేషన్స్ అన్నీ చూపిస్తుంది. లెట్స్ డూ ఇట్ అనండి లేదా స్కిప్ చేయండి. నేనైతే స్కిప్ చేస్తున్నాను. టూర్ అనేది చూపిస్తది కాబట్టి స్కిప్ చేస్తున్నాను. స్ట్రక్చర్ కూడా ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ ఎలిమెంటర్. ఇక్కడ విడ్జెట్స్ అనేటివి ఉంటాయి. కంటైనర్, గ్రిడ్, హెడ్డింగ్, ఇమేజెస్, టెక్స్ట్ ఎడిటర్, బటన్, డివైడర్స్, గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇది మన యొక్క హీరో సెక్షన్ ఇదంతా. సో, ఇందులో ఒక కొత్త ఫీచర్ ఏంటి అంటే కంటైనర్. ఈ కంటైనర్ కాకుండా ఇంతకుముందు ఏదైతే ఇన్నర్ సెక్షన్ ఉందో ఆ ఇన్నర్ సెక్షన్‌ని మనం తీసుకురావాలి అనంటే మళ్ళీ ఒకసారి డాష్‌బోర్డ్ సైడ్ ఎళ్ళండి. డాష్‌బోర్డ్ సైడ్ ఎళ్ళిన తర్వాత ఇక్కడ ఎలిమెంటర్ అని కనిపిస్తుంది కదా! ఎలిమెంటర్‌లో సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ జనరల్, ఇంటిగ్రేషన్స్, అడ్వాన్స్డ్, పెర్ఫార్మెన్స్, ఫీచర్స్ అనేటిది ఉంది కదా! ఫీచర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫీచర్స్‌లో మీకు ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ అని కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్‌గా ఉంటుంది. దీన్ని ఇనాక్టివేట్ చేయండి. సో, డీయాక్టివేట్ అనేది చేశాను. డీయాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలిమెంటర్ దగ్గరికొచ్చాను. హార్డ్ రిఫ్రెష్. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇన్నర్ సెక్షన్ అనేది వచ్చింది. సో, కంటైనర్ అనేది అది లేటెస్ట్ అప్‌డేట్. అది ఉంటే మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను ఇన్నర్ సెక్షన్ యాక్టివేట్ అనేది చేశాను. సో, ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్ అనేది ఇక్కడ నుంచి డిజైన్ అనేది ఈజీగా చేయవచ్చు. సో, ఒక వెబ్‌సైట్ అనేది ఏది డిజైన్ చేయాలి అనేది నేను ఒక రిఫరెన్స్ వెబ్‌సైట్ అనేది తీసుకుంటున్నాను.
గూగుల్ అనేది ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ మోడర్న్ డాట్ ఎస్‌సిఓ థీమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి అనంటే ఇదే థీమ్‌తో మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో చూడండి, ఈ వెబ్‌సైట్‌లో ఒక లోగో అనేది ఉంది. తర్వాత పేజెస్ అనేటివి ఉన్నాయి. బటన్ అనేది ఉంది. మౌస్ ఓవర్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత టెక్స్ట్ అనేది ఉంది. బటన్ అనేది ఉంది. ఇమేజెస్ అనేటివి ఉన్నాయి. ఇదొక ఇమేజ్ అనేది ఉంది. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇది నేను డిజైన్ చేసి చూపిస్తా మీకు. ఓకే. ఇదనేది నేను కాపీ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 2 సెక్షన్స్ కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ పైన లెఫ్ట్ సైడ్‌లో ప్లస్ సింబల్ క్లిక్ చేసినా హెడ్డింగ్ అనేది ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. ఏదైతే టెక్స్ట్ కాపీ చేశానో టైటిల్‌లో ఇక్కడ ఇచ్చాను. తర్వాత స్టైల్‌లోకెళ్ళి కలర్ అనేది బ్లాక్ ఇస్తున్నా. టైపోగ్రఫీ క్లిక్ చేసి ఎడిట్‌లో ఫ్యామిలీ అంటే ఫాంటా స్టైల్ ఇక్కడ నేను పాపిన్స్ ఇస్తున్నా. సైజ్ వచ్చేసి తక్కువ చేస్తున్నా. 20 ఇచ్చా. తర్వాత వెయిట్ వచ్చేసి ఒక 400 ఇచ్చా. ఓకే. 400 అనేది ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ హెడ్డింగ్ అనేది ఉంది కదా! దీన్ని కూడా నేను కాపీ చేస్తున్నా. సేమ్ మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి హెడ్డింగ్ విడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని దీని కింద డ్రాప్ చేస్తున్నా. టైటిల్ మళ్ళీ ఇదనేది ఇచ్చిన. స్టైల్‌లోకెళ్తున్నా. కలర్ అనేది బ్లాక్. టైపోగ్రఫీ ఇక్కడ పాపిన్స్. సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే. ఒక 50 అనేది ఇచ్చిన. మీరు ఒకవేళ బోల్డ్ చేయాలి అనుకుంటే నేను ఒక 700 ఇచ్చి బోల్డ్ అనేది చేస్తున్నా. సో నెక్స్ట్ ఈ టెక్స్ట్ అనేది ఉంది మళ్ళీ. ఈ టెక్స్ట్‌ని కూడా నేను కాపీ చేస్తున్నా. టెక్స్ట్ అనేది కాపీ చేసి ఇప్పుడు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి హెడ్డింగ్ కాదు తీసుకోవాల్సింది టెక్స్ట్ ఎడిటర్ అని ఉంది కదా! టెక్స్ట్ ఎడిటర్ అనేది తీసుకోండి. సో టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉన్న విజువల్ అని కనిపిస్తది మీకు. సో విజువల్ కాకుండా టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. దీంట్లో సెలెక్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ స్టైల్‌లోకెళ్ళండి. కలర్ అనేది చేంజ్ చేసుకోండి. తర్వాత టైపోగ్రఫీలోకెళ్ళండి. ఫాంటా స్టైల్ అనేది మీకు ఏ ఫాంటా స్టైల్ నచ్చితే ఆ ఫాంటా స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. నేనొక 18 ఇస్తున్నా. వెయిట్ అనేది నార్మల్‌గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బటన్ అనేది ఉంది మనకి బటన్. ఇది చూడండి. బటన్ అనేది ఉంది. దీనిపైన మౌస్ ఓవర్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ బటన్ యాడ్ చేయాలి అనంటే సేమ్ మళ్ళీ ఎలిమెంటర్‌లోకి రండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. బటన్ అనే విడ్జెట్ కనిపిస్తుంది కదా! దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. బటన్ అనేది వచ్చేసింది. క్లియర్? ఇప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. మనకు దీంట్లో గెట్ ఎ కోడ్ అని ఉంది. ఇక్కడ బటన్‌లో టైప్ వచ్చేసి డిఫాల్ట్. తర్వాత టెక్స్ట్ వచ్చేసి క్లిక్ హియర్ కాకుండా గెట్ ఎ కోడ్. సో చూడండి. ఇలా ఉంది. ఇప్పుడు దీన్నేమన్నా స్టైల్ చేయాలి అనంటే స్టైల్‌లోకెళ్ళండి. తర్వాత పొజిషన్ అనేది మీకు సెంటర్‌లో కావాలా? రైట్ సైడ్‌లో కావాలా? లేదా ఇలా ఫుల్‌గా కావాలా? సో నేను లెఫ్ట్ సైడే ఇస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా టెక్స్ట్ స్టైల్ అనేది టైపోగ్రఫీ మనం చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా నేను పోపిన్స్ ఇస్తున్నా. సైజ్ అనేది ఇంక్రీజ్, డిక్రీజ్ చేయొచ్చు. 18 ఇచ్చా. వెయిట్ అనేది కూడా ఎక్కువ, తక్కువ చేయొచ్చు మనం. ఓకే. నేను 500 ఇస్తున్నా. 500 అనేది ఇచ్చా. క్లియర్? కలర్ అనేది చేంజ్ చేయాలి అనంటే ఇక్కడ కలర్ అనేది కనిపిస్తుంది కదా! ఈ కలర్ పైన క్లిక్ చేయండి. నార్మల్‌గా ఆరెంజ్ కలర్ ఉంది కదా దాంట్లో. ఇలా ఆరెంజ్ కలర్ అనేది నేను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆరెంజ్ కలర్. ఓకే. ఇక్కడ బార్డర్ రేడియస్ అని కనిపిస్తుంది చూసారా? బార్డర్ రేడియస్. మనం రేడియస్ గనుక ఇచ్చినట్టయితే మన రేడియస్ బార్డర్ సైజ్ అనేది
రేడియస్ గనుక ఇచ్చినట్టయితే బార్డర్‌లో కార్నర్స్ అనేటివి కొంచెం ఇలా క్రాస్ అవుతాయి. సో, ఒక 8 అనేది ఇస్తున్నా నేను. 8 అనేది ఇచ్చాను. తర్వాత ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే టాప్‌లో కొంచెం, బాటమ్‌లో కొంచెం ఇస్తున్నాను నేను. టాప్‌లో ఒక 20, బాటమ్‌లో ఒక 20, అలానే సైడ్‌కి 20, తర్వాత లెఫ్ట్ సైడ్ గూడా 20. ఇలా మనం ఇవ్వచ్చు. లేదు ఎక్కువైంది అనుకుంటే తక్కువ గూడా జేసుకోవచ్చు. ఓకే. ఒక 12, 12 ఇస్తే సరిపోతుంది లేదంటే. సో, 12, 12 అనేది ఇచ్చాను. ఇప్పుడు దీనిపైన మౌస్ ఓవర్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ హోవర్ అని కనిపిస్తుంది గదా! హోవర్‌లో సెలెక్ట్ జేసుకోండి. తర్వాత టెక్స్ట్ కలర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ వైటే ఉంటుంది. ఈ కలర్ వచ్చేసి ఇదివ్వండి. చూడండి. మౌస్ ఓవర్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజెస్ అనేటివి ఉన్నాయి. ఈ ఇమేజెస్ 2 నేను సేవ్ చేస్తున్నా. జస్ట్ 1 సెకండ్. ఈ ఇమేజెస్ 2 నేను సేవ్ చేస్తున్నా. సో, ఇమేజెస్ 2 నేను సేవ్ చేశా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆ ఇమేజెస్ 2 యాడ్ చేయాలి అని అనుకుంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్నర్ సెక్షన్ కనిపిస్తుంది గదా! దీన్ని దీని కింద డ్రాప్ చేయండి. తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ప్రెస్ చేయండి. ఇమేజ్ అనేది తీసుకోండి. ఇమేజ్ విడ్జెట్ అనేది తీసుకోండి. ఇక్కడ చూస్ ఇమేజ్, అప్‌లోడ్ ఫైల్స్ ఏదైతే చేశామో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో, దీన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా దాన్ని. ఓకేనా? ఇప్పుడు దీని సైజ్ అనేది మనం స్టైల్‌లోకెళ్ళి సైజ్ అనేది చేంజ్ చేయవచ్చు. ఇలా ఎడిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు సైజ్ అనేది ఇలా చేయొచ్చు. సో, మనకిక్కడ కావాలి కాబట్టి నేను ఇక్కడ పెట్టాను. ఓకే. 50 అనేది సైజ్ ఇచ్చాను. క్లియర్? మళ్ళీ ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఉంది గదా! దీన్ని గూడా నేను సేవ్ చేస్తున్నా. సేవ్ అనేది చేశా. సో, ఈ ఎంప్టీ కాలమ్‌లో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇమేజ్ విడ్జెట్ అనేది డ్రాప్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ చూస్ ఇమేజ్, తర్వాత అప్‌లోడ్ ఫైల్స్, సెలెక్ట్ అప్‌లోడ్ ఫైల్స్. ఈ ఇమేజ్ అనేది నేను ఓపెన్ చేస్తున్నా. సో, సెలెక్ట్ చూడండి. ఇలా వచ్చింది. స్టైల్‌లోకెళ్తే మనకు విడ్త్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఓకే. ఇలా విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ పెద్దగా కావాలి అనుకుంటే ఇలా సెంటర్‌లో డ్రాప్ చేసి ఇలా చేయొచ్చు. క్లియర్? ఇప్పుడు ఒకసారి పబ్లిష్ అంటున్నాను. రైట్ సైడ్‌లో పైన పబ్లిష్ ఒక్కసారి ఈ పేజ్ అనేది ఎంప్టీగా ఉంది కదా! హార్డ్ రిఫ్రెష్. సో, హార్డ్ రిఫ్రెష్ చేసినా మనకి పేజ్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు? సో, మనము ఏదైతే డైరెక్ట్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేస్తామో అప్పుడు ఒక సెట్టింగ్ అనేది మనం ఆన్ చేయాలి. సో, నేను డాష్‌బోర్డ్‌లోకెళ్తున్నాను. డాష్‌బోర్డ్‌లోకొచ్చి ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా! దీంట్లో రీడింగ్ సెలెక్ట్ చేయండి. రీడింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ హోమ్ పేజ్ డిస్‌ప్లేస్ అని కనిపిస్తుంది కదా! స్టాటిక్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హోమ్ పేజ్‌లో మనకి ఏది కనిపియాలి? హోమ్ పేజ్‌లో మనకు హోమే కనిపియాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజ్ చేశానండి. మళ్ళీ ఒకసారి దీన్ని హార్డ్ రిఫ్రెష్. మళ్ళీ ఒకసారి హార్డ్ రిఫ్రెష్ అనేది చేయండి. జస్ట్ 1 సెకండ్ అండి. చూడండి. ఈ సెట్టింగ్స్ అనేది మనం ఆన్ చేస్తే ఏదైతే చేశామో అదనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో, ఎటువంటి కోడింగ్ అనేది అవసరం లేదు. ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి. చూడండి మనం మౌస్ ఓవర్ చేస్తే మౌస్ ఓవర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇవనేటివి ఉన్నాయి.
ఈ సెక్షన్స్ అనేటివి ఉన్నాయి. కాలమ్స్ అనేటివి ఉన్నాయి. సో 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎడిట్ విత్ ఎలిమెంటర్‌లో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇది 3 అయితే ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజెస్ అనేటివి ఉన్నాయి. ఈ 3 ఇమేజెస్. ఈ ఇమేజెస్‌ని నేను సేవ్ చేస్తున్నా. మీరు కూడా సేవ్ చేసుకోండి. సో ఈ 3 ఇమేజెస్‌ని నేను సేవ్ చేసుకున్నా. ఇప్పుడు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అనేది డ్రాప్ చేస్తున్నా. చూస్ ఇమేజ్, అప్‌లోడ్స్, సెలెక్ట్ ఫైల్స్ ఈ మూడిటిని నేను అప్‌లోడ్ చేస్తున్నా. ఓకే. అప్‌లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఇమేజ్ అనేది ఉంది. సో ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఈ ఇమేజ్ అనేది వచ్చింది. స్టైల్‌లోకెళ్ళి విడ్త్ అనేది ఒక 60 ఇస్తున్నా. విడ్త్ అనేది 60 ఇచ్చిన. తర్వాత ఈ హెడ్డింగ్ అనేది ఉంది. దీన్ని కాపీ చేసిన. తర్వాత ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి హెడ్డింగ్ అనేది ఇక్కడ డ్రాప్ చేయండి. టైటిల్‌లో ఏదైతే టెక్స్ట్ ఉందో అది పేస్ట్ చేయండి. మళ్ళీ స్టైల్‌లోకి రండి. అలైన్‌మెంట్ అనేది సెంటర్ ఇవ్వండి. టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ చేసుకోండి. టైపోగ్రఫీలోకెళ్ళి ఓపెన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఫాంట్ వెయిట్ అనేది 500. సైజ్ అనేది ఒక 22 ఇచ్చాను నేను. లేదా 23 అనేది ఇచ్చాను. మళ్ళీ ఈ టెక్స్ట్ అనేది ఉంది. ఈ టెక్స్ట్ అనేది కూడా కాపీ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. తర్వాత టెక్స్ట్ ఎడిటర్ అని కనిపిస్తుంది కదా! దీని కింద డ్రాప్ చేయండి. ఈ టెక్స్ట్‌లో ఇది కాపీ చేయండి. స్టైల్‌కెళ్ళండి. అలైన్‌మెంట్ సెంటర్. టైపోగ్రఫీలోకెళ్ళి కలర్ అనేది బ్లాక్. తర్వాత ఫాంట్ స్టైల్ వచ్చేసి పాపిన్స్. ఓకే. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒక 14 అనేది ఇచ్చాను నేను. లేదంటే ఒక 13 అనేది సైజ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ బటన్ అనేది ఉంది. ఇది బటన్. ఈ బటన్ అనేది ఉంది. ఈ బటన్ అనేది ఏం చేయాలి అనంటే ఈజీగా ఏదైతే ఈ బటన్ ఉందో దీనికి జస్ట్ ఎడిట్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ అనండి. డూప్లికేట్ అని జస్ట్ హోల్డ్ చేసి దీన్ని ఇలా డ్రాప్ చేయండి. ఎక్కడైతే కావాలో అక్కడ డ్రాప్ చేయండి. స్టైల్‌లోకెళ్ళండి. అలైన్‌మెంట్ అనేది సెంటర్ ఇవ్వండి. తర్వాత ఈ కలర్ అనేది తీసేయండి. ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉందో బటన్‌కి ఆ కలర్ అనేది తీసేయండి. కలర్ అనేది నేను వైట్ ఇచ్చాను. తర్వాత టెక్స్ట్ కలర్ అనేది ఆరెంజ్. టెక్స్ట్ కలర్ అనేది ఆరెంజ్. చూడండి. ఇప్పుడు మళ్ళీ మౌస్ ఓవర్ చేస్తే ఇలా వస్తుంది కదా! హోవర్‌లోకెళ్ళండి. హోవర్. ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్‌ని చేంజ్ చేసి ఇక్కడ ఆరెంజ్ ఇవ్వండి. ఆరెంజ్ ఇచ్చిన తర్వాత టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇవ్వండి. చూడండి. టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇవ్వండి. కంటెంట్‌లోకెళ్ళి ఇక్కడ గెట్ ఎ కోడ్ కాకుండా లెర్న్ మోర్. లెర్న్ మోర్. సో సైజ్ అనేది టెక్స్ట్ సైజ్ అనేది చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయవచ్చు. టైపోగ్రఫీ క్లిక్ చేసి ఇక్కడ ఒక 14 ఇస్తున్నా నేను. సో చూడండి. ఓకే. ఇప్పుడు దీనికి ఏదైనా బార్డర్ యాడ్ చేయాలంటే బార్డర్ కూడా యాడ్ చేయవచ్చు. దీనిపైన ఈ కాలమ్ పైన క్లిక్ చేసి స్టైల్‌లోకెళ్ళి ఇక్కడ బార్డర్ అని కనిపిస్తుంది కదా! బార్డర్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బార్డర్ టైప్ సాలిడ్ ఇవ్వండి. బార్డర్ రేడియస్ వచ్చేసి ఒక 10 ఇవ్వండి. ఓకే. దీనికి షాడో కూడా ఇవ్వచ్చు. బాక్స్ షాడో కూడా మనం షాడో అనేది ఇవ్వచ్చు. షాడో కలర్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి.
ఇలా సెలెక్ట్ చేసుకుంటే షాడో కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ బ్లర్ అనేది ఎంత ఉండాలి, ఎలా అవ్వాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 3 కాలమ్స్ కూడా సేమ్ ఇదే టైంలో ఇదే స్టైల్‌లో చేంజ్ చేయాలి అనంటే టైం అనేది ఎక్కువవుతుంది. సో, అప్పుడు ఏం చేయాలి అనంటే జస్ట్ దీన్ని కాలమ్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ అనండి. ఇలా మీరు డూప్లికేట్ అన్న తర్వాత ఈ ఎక్స్‌ట్రా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డిలీట్ చేసుకోండి. ఇలా డిలీట్. ఇప్పుడు ఈ కాలమ్ పైన క్లిక్ చేసి అడ్వాన్స్‌డ్‌లోకెళ్ళి మార్జిన్ అనేది ఒక 10 ఇవ్వండి. సేమ్ అన్నిటికి ఒక 10. మార్జిన్ అనేది 10 ఇవ్వండి. ఈ కాలమ్స్ పైన క్లిక్ చేసి మార్జిన్ అనేది 10 ఇవ్వండి. ఓకే. ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు జస్ట్ ఇమేజెస్ అనేటివి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇమేజెస్ చేంజ్ చేసుకొని ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. ప్రతిసారి అదే దాన్నే డిజైన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడు మళ్ళీ పబ్లిష్ అంటున్నా. సో, పబ్లిష్ అన్నా మళ్ళీ ఒకసారి ఇది హార్డ్ రిఫ్రెష్ చూడండి. హార్డ్ రిఫ్రెష్ అనేది అయింది. ఇప్పుడు కొంచెం గ్యాప్ అనేది కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ 6 డాట్స్ ఉన్నాయి కదా! దీనిపైన సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్‌డ్‌లోకెళ్ళి మార్జిన్ అనేది టాప్‌లో కావాలి. సో, టాప్‌లో కావాలి కాబట్టి ఇక్కడ ఇది లింక్ అనేది అన్‌లింక్ చేయండి. టాప్‌లో మార్జిన్ అనేది ఇవ్వండి. మార్జిన్ ఇస్తే మనకు స్పేస్ అనేది యాడ్ అవుతది. ఇది అనేది కొంచెం కిందికెళ్తది. నేను ఒక 60 ఇచ్చాను. తర్వాత మళ్ళీ పబ్లిష్ అంటున్నా. పబ్లిష్ అన్న తర్వాత మళ్ళీ ఒకసారి హార్డ్ రిఫ్రెష్ చూడండి. హార్డ్ రిఫ్రెష్ అనేది అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఉంది కాబట్టి ఈ ఇమేజ్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సింపుల్. ఇది కూడా చాలా ఈజీగా మనం డిజైన్ అనేది చేయొచ్చు. ఫస్ట్ ఏదైతే డిజైన్ చేసామో అదే ఇక్కడ ఉంది. సో, దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఈ కంప్లీట్‌గా ఒక సెక్షన్ అనేది తీసుకుంటున్నాను. సెక్షన్ అనేది తీసుకున్నాను. ఈ 6 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ అంటున్నాను. ఏదైతే డూప్లికేట్ అయిందో దాన్ని ఈ సెక్షన్‌లోకి నేను డ్రాప్ చేస్తున్నా. ఇలా నేను డ్రాప్ చేశా. ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఇటు సైడ్ ఉంది దాంట్లో. ఇమేజ్ అనేది నాకు ఇందులోకి కావాలి కాబట్టి నేను టెక్స్ట్ అనేది కంప్లీట్‌గా దీంట్లోకి తీసుకొస్తే ఇమేజ్ ఇటు సైడ్ వచ్చింది. టెక్స్ట్ ఇటు సైడ్ వచ్చింది. ఈ ఇమేజ్ ప్లేస్‌లో నేను ఆ ఇమేజ్ యాడ్ చేస్తున్నా. ఈ ఇమేజ్ అనేది యాడ్ చేశా. నాకు సైజ్ అనేది చిన్నగా కావాలి కాబట్టి సైజ్ అనేది నేను చిన్నగా చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు టెక్స్ట్ అనేది ఏదైతే టెక్స్ట్ ఉందో ఇక్కడ ఈ టెక్స్ట్ నేను కాపీ చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో అది తీసేసి ఈ టెక్స్ట్ అనేది కాపీ చేశా. సో, నెక్స్ట్ మళ్ళీ ఈ హెడ్డింగ్ ఉంది కదా! దీన్ని కూడా సేమ్ కాపీ చేస్తున్నా. ఈ ప్లేస్‌లో ఇది పేస్ట్ చేశా. క్లియర్? సో, తర్వాత ఇది కూడా నేను యూజ్ చేస్తున్నా. సో, దీంట్లో క్లిక్ చేస్తున్నా. ఇదే ప్లేస్‌లో ఇదనేది ఇచ్చా. ఓకే. సో, మళ్ళీ బటన్ అనేది ఉంది. సో, బటన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతున్నా. ఇవనేటివి డిలీట్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పబ్లిష్. పబ్లిష్ అనే ముందు కొంచెం ఇదనేది కావాలి కాబట్టి అడ్వాన్స్‌డ్‌లోకెళ్ళి ఇక్కడ మార్జిన్ అనేది ఇస్తున్నా. సో, పబ్లిష్. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్. చూడండి. మీరు వర్డ్‌ప్రెస్ యూజ్ చేసి సింపుల్‌గా ఒక వెబ్‌సైట్ అనేది ఈజీగా క్రియేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు వర్డ్‌ప్రెస్ నేర్చుకోవాలి అని అనుకుంటే నా యొక్క కోర్స్ అనేది ఉంది. దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఈ కిందున్న ఫార్మ్ అనేది ఫిలప్ చేయండి. అలానే మీరు ఒకవేళ హోస్టింగ్ అండ్ డొమైన్ పర్చేజ్ చేయాలి అనుకుంటే హోస్టింగర్ లింక్ అనేది ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ కూడా పర్చేజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ కాలమ్స్ ఉన్నాయి.
సేమ్ కాలమ్స్ ఉన్నాయి. వీటిని ఎలా అనంటే ఒక సెక్షన్ అనేది తీసుకోండి. సెక్షన్ అనేది తీసుకున్న తర్వాత ఫస్ట్ హెడ్డింగ్ అనేది ఉంది. ఈ డిజైన్ కూడా ఎలా రావాలో మీకు చెప్తాను. ఈ హెడ్డింగ్ అనేది నేను ఫస్ట్ కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి హెడ్డింగ్ తర్వాత పేస్ట్ స్టైల్‌లోకెళ్ళి అలైన్‌మెంట్ అనేది సెంటర్, కలర్ వచ్చేసి బ్లాక్, టైపోగ్రాఫ్ వచ్చేసి నేను పాపిన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, సైజ్ అనేది 20 ఇచ్చా. నాకు ఇంత బోల్డ్ అవసరం లేదు. 400 సరిపోతుంది. ఓకే. 400 అనేది సరిపోయింది. మళ్ళీ ఇది కూడా నేను హెడ్డింగ్ అనేది కాపీ చేస్తున్నా. సేమ్ హెడ్డింగ్ అనేది డ్రాప్ చేస్తున్నా. కంటెంట్ అనేది టైటిల్ ఇక్కడ రాస్తున్నా. స్టైల్‌లోకెళ్తున్నా. అలైన్‌మెంట్ సెంటర్. ఇదొచ్చేసి వైట్ అనేది ఇవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఉందో ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది నేను కాపీ చేసుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది నేను కాపీ చేసుకుంటున్నా. ఈ 6 డాట్స్ పైన క్లిక్ చేసి స్టైల్‌లోకెళ్ళి బ్యాక్‌గ్రౌండ్‌లో క్లాసిక్ కలర్ వచ్చేసి ఏదైతే కలర్ కోడ్ కాపీ చేశానో అది పేస్ట్. చూడండి అదే కలర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ కలర్ అనేది నేను వైట్ చేసుకుంటున్నా. వైట్ చేశా. తర్వాత టైపోగ్రఫీలోకెళ్ళి పాపిన్స్ ఇస్తున్నా. ఇక్కడ 700 బోల్డ్. తర్వాత సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. 40. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ కాలమ్స్ అన్నీ ఉన్నాయి గదా! ఈ ఇమేజెస్ అన్నిటిని నేను సేవ్ చేస్తున్నా. సో, ఇమేజెస్ అన్నిటిని నేను సేవ్ చేశా. ఈ కాలమ్స్ అనేటివి డిజైన్ చేస్తా. ఫస్ట్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇన్నర్ సెక్షన్ అని ఉంది గదా! ఇన్నర్ సెక్షన్‌ని ఈ హెడ్డింగ్ కింద డ్రాప్ చేయండి. ఇలా డ్రాప్ చేసిన తర్వాత 4 కాలమ్స్ కావాలి కాబట్టి డూప్లికేట్ చేసుకోండి. సో, డూప్లికేట్ అనేది చేయండి. ఫస్ట్ మళ్ళీ సేమ్ ఏదైతే ఈ కాలమ్స్ డిజైన్ చేశామో సేమ్ అలానే ఇవి కూడా డిజైన్ చేయాలి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇమేజ్ తర్వాత చూస్ ఇమేజ్‌లో అప్‌లోడ్ చేసుకోండి. సో, ఫైల్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. స్టైల్‌లోకెళ్తున్నాను. విడ్త్ అనేది ఒక 54 లేదా ఇంకా మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఒక 70 అనేది ఇచ్చాను. 70 అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ హెడ్డింగ్ అనేది ఉంది. కాపీ చేసుకోండి. సేమ్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి హెడ్డింగ్ దీని కింద డ్రాప్ చేయండి. టైటిల్ అనేది ఇది ఇవ్వండి. స్టైల్‌లోకెళ్ళండి. సెంటర్ ఇవ్వండి అలైన్‌మెంట్. కలర్ వచ్చేసి వైట్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు దీనికి బార్డర్ యాడ్ చేయాలి అనంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి స్టైల్‌లోకెళ్ళి బార్డర్ అని ఇవ్వండి. ఇక్కడ బార్డర్ రేడియస్ అని కనిపిస్తుంది. లేదా బాక్స్ షాడో అనేది ఇవ్వండి. బాక్స్ షాడో సెలెక్ట్ చేసుకొని మీరు కలర్ అనేది వైట్ ఇవ్వచ్చు. చూడండి కలర్ అనేది వైట్ ఇవ్వచ్చు. ఓకే. సో, దీన్నే సేమ్ మళ్ళీ డూప్లికేట్ చేస్తే సరిపోతుంది. ఇలా డూప్లికేట్ 4 కావాలి కాబట్టి 4 డూప్లికేట్ చేయండి. ఎక్స్ట్రా ఇవి డిలీట్ చేయండి. సో, డిలీట్. ఇప్పుడు స్పేస్ అనేది రావాలి కాబట్టి దీనికి పైన క్లిక్ చేసి అడ్వాన్స్‌లో మార్జిన్ యాడ్ చేయండి. 10. అడ్వాన్స్‌లో మార్జిన్ అనేది 10 యాడ్ చేయండి. అన్నిటికి సేమ్. సో, ఇలా మార్జిన్ అనేది యాడ్ అయింది. వీటికి రేడియస్ ఇవ్వాలి అంటే కూడా రేడియస్ అనేది ఇవ్వచ్చు. బార్డర్ రేడియస్ స్టైల్‌లోకెళ్ళండి. బార్డర్ రేడియస్ అనేది
ఒక 8 అన్నిటికి 8 అనేది ఇవ్వండి. సో, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ప్యాడింగ్ అనేది కావాలి. టాప్‌లో, బాటమ్‌లో ప్యాడింగ్ అనేది కావాలి. సో, నేను ప్యాడింగ్ కావాలి కాబట్టి ఈ అడ్వాన్స్‌లోకెళ్ళి టాప్‌లో ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను. బాటమ్‌లో ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను. టాప్‌లో ప్యాడింగ్ అనేది ఇస్తే మనకు ప్లేస్ అనేది ఎక్కువ వస్తది. ఎందుకంటే మనం పైన షేప్ డివైడర్ యాడ్ చేయాలి కాబట్టి దానికోసం ప్యాడింగ్ అనేది ఇస్తున్నా నేను. సో, ఇలా చేసాం గదా! ఇప్పుడు మనం షేప్ డివైడర్స్ అనేటివి యాడ్ చేయాలంటే ఈ 6 డాట్స్ పైన క్లిక్ చేసి స్టైల్‌లోకొచ్చి ఇక్కడ షేప్ డివైడర్ అని కనిపిస్తుంది గదా! లెఫ్ట్ సైడ్. ఇక్కడ టాప్‌లో సెలెక్ట్ జేసుకోండి. టాప్‌లో సెలెక్ట్ జేసుకోండి. క్లౌడ్సా? పిరమిడ్సా? లేదు అనంటే ఇలా టిల్ట్ ఇవన్నీ ఉంటాయి. సో, నేను ఈ టిల్ట్ అనేది సెలెక్ట్ జేసుకున్నాను. తర్వాత బాటమ్‌లో గూడా గావాలి గాబట్టి బాటమ్ సెలెక్ట్ జేసుకొని ఇక్కడ ఫ్యాన్ అపోజిట్ ఇది సెలెక్ట్ జేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ పబ్లిష్ అనేది అంటున్నాను. పబ్లిష్ అన్న తర్వాత ఒకసారి మనం ఇక్కడి వరకి వెబ్‌సైట్ అనేది చేసాం. మీరు ఏ టైప్ ఆఫ్ వెబ్‌సైట్ అయినా మీరు తీసుకోండి. అది ఇలానే జేయాలి. అంటే మీకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్‌లో మీరు చేయండి. మీరు ఒకవేళ బిగినింగ్‌లో ఉన్నారు, బేసిక్స్‌లో ఉన్నారు గాబట్టి ఇలా ప్రాక్టీస్ అనేది చేయండి సరిపోతుంది. దీన్నొకసారి మళ్ళీ హార్డ్ రిఫ్రెష్ అనేది చేస్తున్నాను. హార్డ్ రిఫ్రెష్ అనేది చేసిన తర్వాత చూడండి. హార్డ్ రిఫ్రెష్ అనేది చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో, ఇలా మీరు కూడా డిజైన్ అనేది చేయండి. డిజైన్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్స్ అనేటివి ఎలా డిజైన్ చేయాలి. సో, ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాన్వా అనేది తీసుకుంటున్నాను నేను. మీరు గూగుల్‌లోకెళ్ళి క్యాన్వా అని సెర్చ్ చేయండి. ఇలా క్యాన్వా వస్తుంది. క్యాన్వా వచ్చిన తర్వాత దీంట్లో లాగిన్ అనండి. కంటిన్యూ విత్ గూగుల్. మీ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, చూడండి ఇలా క్యాన్వా అనేది ఓపెన్ అవుతుంది. క్యాన్వా అనేది ఓపెన్ అయిన తర్వాత మన వెబ్‌సైట్‌లో ఒకవేళ లోగో అనేది యాడ్ చేయాలి అనుకుంటే, ఇక్కడ లోగో అనేది యాడ్ చేయాలి అనుకుంటే కస్టమైజ్ అనేది క్లిక్ చేయండి. కస్టమైజ్ అనేది క్లిక్ చేసిన తర్వాత సైట్ ఐడెంటిటీ క్లిక్ చేయండి. సైట్ టైటిల్ అండ్ లోగో అని కనిపిస్తుంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లోగో కావాలి కాబట్టి ఈ లోగోని నేను రిమూవ్ చేస్తున్నా. సెలెక్ట్ ఏ లోగో అనండి. సెలెక్ట్ ఏ లోగో అన్న తర్వాత మనం లోగో అనేది డిజైన్ చేయాలండి ఫస్ట్. సో, డిజైన్ అనేది చేయాలి కాబట్టి నేను క్యాన్వాలో లోగో అని సెర్చ్ చేస్తున్నా. లోగో. మనకిలా ఈ ప్రో అనేది లేకుండా సెలెక్ట్ జేసుకోవాలి. ఇది తీసుకుంటున్నా నేను. యెస్. ఇక్కడ జే సెలెక్ట్ జేసుకున్నా. తర్వాత దీన్ని కొంచెం ఇలా అంటున్నా. ఇక్కడ నా పేరనేది రాస్తున్నా. ఓకే. నా పేరనేది రాసా. సో, దీన్ని నేను డౌన్‌లోడ్ జేయాలి అనంటే డౌన్‌లోడ్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కావాలి కాబట్టి ట్రాన్స్‌పరెంట్ జేయాలి అనంటే పెయిడ్ వెర్షన్ కావాలి. అవసరం లేదు. సో, డౌన్‌లోడ్ జేస్తున్నా దీన్ని. డౌన్‌లోడ్ అనేది జేశాను. డౌన్‌లోడ్ అనేది జేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఏ లోగో, అప్‌లోడ్స్ ఈ లోగోని నేను అప్‌లోడ్ చేస్తున్నా. సెలెక్ట్ చేశా. చూడండి లోగో సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్ అనేది మీరు కరెక్ట్‌గా జేసుకోండి. ఇది నేను క్రాప్ ఇమేజ్ చూడండి ఇలా వచ్చింది. లోగో విడ్త్ అనేది నేను చిన్నగా ఇస్తున్నా. ఓకే. 90 పిక్సెల్ అనేది ఇచ్చాను. ఇప్పుడు పబ్లిష్ అంటున్నా. సో, పబ్లిష్ అన్న తర్వాత మన పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్‌ని ఒకసారి రిఫ్రెష్ అనేది చేస్తే సరిపోతుంది. సో,
పేజ్ అనేది రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్‌లో మనం ఏదైతే లోగో ఇచ్చామో ఆ లోగో అనేది వచ్చింది. ఓకే. సో, మీకు ఒకవేళ పోస్టర్స్ గావాలి అనంటే అదే క్యాన్వాలో పోస్టర్స్ గూడా మీరు డిజైన్ అనేది జేయొచ్చు. క్యాన్వా ఓపెన్ జేయండి. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన పోస్టర్స్ ఏవైనా గావాలి అంటే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అని సెలెక్ట్ జేసుకోండి. ఇక్కడ రక్షాబంధన్ చూడండి. ఇక్కడ రక్షాబంధన్ అని వచ్చింది. దీన్ని నేను సెలెక్ట్ జేసుకున్నాను. హ్యాపీ రక్షాబంధన్ ఇదనేది డిలీట్ జేస్తున్నాను. ఇలా డిలీట్ జేసిన తర్వాత మీరు ఇంకేమైనా యాడ్ జేయాలి అనంటే యాడ్ జేయొచ్చు. ఈ యాడ్ పేజ్‌లోకెళ్ళి ఇప్పుడు దీంట్లో ఉన్న ఇమేజ్ నాకు దాంట్లో గావాలి గాబట్టి సో, ఈ ఇమేజ్ అనేది ఉంది గదా! ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ జేసుకుంటున్నా. దీంట్లో నేను యాడ్ జేస్తున్నా. చూడండి. ఇలా యాడ్ జేయొచ్చు. ఓకే. తర్వాత ఇంకేమైనా యాడ్ జేయాలి అనుకుంటే ఇంకా గూడా ఎలిమెంట్స్ అనేటివి మనం యాడ్ జేయొచ్చు. ఇది ఉంది గదా! ఇప్పుడు నేను మళ్ళీ ఈ పేజ్ ఇంకొక పేజ్ అనేది తీసుకుంటున్నా. యాడ్ పేజ్. ఇది సెలెక్ట్ జేసుకుంటున్నా. ఈ పార్ట్ అనేది నాకు గావాలి. సో, దీన్ని నేను అందులోకి డ్రాప్ జేస్తున్నా. చూడండి. ఇది కొంచెం పొజిషన్ అనేది వెనుకకి వెళ్ళాలి గాబట్టి పొజిషన్ అనేది క్లిక్ జేస్తున్నా. బ్యాక్‌వర్డ్, బ్యాక్‌వర్డ్, బ్యాక్‌వర్డ్. చూడండి బ్యాక్ అనేది ఎళ్ళిపోయింది. దీన్ని ఇంక్రీజ్ చేయాలి అనంటే ఇలా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ పేజ్ అనేది నేను డౌన్‌లోడ్ చేస్తున్నా. సో, ఫస్ట్‌ది కావాలి. చూడండి ఇది డౌన్‌లోడ్ అనేది చేశా ఈ పోస్టర్. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని పోస్ట్ అనేది చేయవచ్చు. చూడండి. పోస్ట్ అనేది ఈ విధంగా మనం డిజైన్ చేసాం. ఓకే. సో, ఇలా మీరు క్యాన్వా యూజ్ చేసి వెబ్‌సైట్‌కి సంబంధించిన గ్రాఫిక్స్ గాని, లేదా మీ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన గ్రాఫిక్స్ గాని, ఏదైనా మీరు ఈజీగా డిజైన్ అనేది చేయవచ్చు. సో, ఈ వీడియోలో మీకు ఇంతవరకే. సో, నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇంకా మీకు కంటెంట్ అనేది ఎలా రాయాలి, ఏంటి అనేది చెప్తాను. సో, థాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే షేర్ అనేది చేయండి. అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్.